వ్యాలంటైన్స్ డే ఎందుకు? దీన్ని 2 కోణాలు చూడాలి. ఒకటి చరిత్ర, 2 మనం పాటిస్తున్నది. వ్యాలంటైన్స్ డే అంటే ఏమిటి? ఫిబ్రవరి 14న జరుపుకునే ప్రేమ దినం. ఇది పేరు వచ్చింది సెయింట్ వ్యాలెంట్ అనే క్రైస్తవ పూజారి నుండి. చరిత్ర ప్రకారం రోమ్లో ఒకప్పుడు యువకులు వివాహం చేసుకోవద్దని రాజు ఆజ్ఞ ఇచ్చాడట. కానీ సెయింట్ వ్యాలంటైన్ రహస్యంగా ప్రేమ జంట పెళ్లి చేసేవాడట. అందుకే అతన్ని శిక్షించారు. అతని త్యాగాన్ని గుర్తుగా ఈరోజు జరుపుకుంటారు. కానీ అసలు ప్రశ్న మనకు ఎందుకు? ఇక్కడే కొంచెం ఆలోచన చేయాలి. ప్రేమను ఒకే రోజు జరుపుకోవాలా? మన సంస్కృతిలో ప్రేమను వ్యక్తపరచడానికి ఇప్పటికే ఎన్నో పద్ధతులు ఉన్నాయి. శ్రీకృష్ణ తత్వము, శివపార్వతి దాంపత్యము, వసంత పంచమి వంటి ఉత్సవాలు. భారతీయ సంస్కృతిలో ప్రేమ అంటే కేవలం రొమాంటిక్ ప్రేమ మాత్రమే కాదు. అది గొప్ప ప్రేమతత్వానికి ప్రతీక. అది మాతృప్రేమ, పితృప్రేమ, భక్తి ప్రేమ, దాంపత్య ప్రేమ, స్నేహం అన్నీ కలిసిన సమగ్ర భావన. ఈ వ్యాలంటైన్స్ డే మన సంస్కృతికి వ్యతిరేకమా? లేకపోతే మనం దాన్ని ఎలా అర్థం చేసుకుంటాం అన్నదే అసలు విషయం. ఒక సమతుల్య దృష్టికోణం. ఇది పాశ్చాత్య సంస్కృతి నుంచి వచ్చిన పండుగ. కానీ ప్రేమను గుర్తు చేసుకోవడం, ప్రేమను కేవలం గిఫ్ట్, ఖర్చులు, ప్రదర్శనలుగా మారిస్తే అది అసలు భావానికి దూరం అవుతుంది. ప్రేమ అంటే బాధ్యత, గౌరవం, పరస్పర వృద్ధి. ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు ఆ భావం ఉండేటట్లు, విలువలు పెంచేటట్లు చేసుకునే పండుగ ఇది. ప్రేమతత్వం ఎక్కడ నిండి ఉంటుందో అక్కడ మానవ మనుగడ. అది ఒక్కరోజు పండుగ కాదు, రోజు చేసుకునే పండుగ.